సిపిఎం బలపరిచిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం సిపిఎం విస్తృత స్థాయి సమావేశం సంగారెడ్డిలోని పిఎస్ఆర్ గార్డెన్లో జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, సిపిఎం కార్యవర్గ సభ్యులు చుక్కా రాములు, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, కాంగ్రెస్ నేత పులిమామిడి రాజుతో పాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట తప్పని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అనంటే కమ్యూనిస్టు సోదరులు. వాళ్ళు ఒక మాట ఇస్తే ఆ మాట తప్పరు, మడమ తిప్పరు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కూడా దానికి నిలబడి ఎదురొడ్డి ఎవరు నిలబడ్డా కూడా వాళ్ళను పక్కకు నెట్టి ముందుకెళ్ళి వాళ్ళ మాట నిలబెట్టుకునే మనస్తత్వం మీలో ఉంటుంది. మరి ఎందుకంటే నేను మొదలు షాయంపేట నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు అటు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువ ఉండేది. ఎందుకంటే నర్సంపేట ఎఫెక్టు మాకంతా పడేది. అసలు ఎట్లా ఉండేది అంటే ప్రభబండ్లు కట్టేవాళ్ళం మేము కొమ్మలకి. ప్రభబండ్లు కడితే కారపొళ్ళు జేబులలో పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్ట్ వాళ్ళు కట్టెలు పట్టుకొని ప్రభబండ్లు కట్టుకొని వచ్చేది. ఒకరి కళ్ళల్లో ఒకరు కారం కొట్టి కట్టెలతోటి ఒకరు ఇష్టం ఉన్నట్టు కొట్టుకునే పరిస్థితి అక్కడ ఉండేది. తర్వాత మరి అంటే ఓంకార్ గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. తర్వాత తగ్గిపోయింది. ఇప్పుడు మా నియోజకవర్గంలోనైతే మా మండలంలోనైతే చాలా మంచిగానే ఉంటారు అన్నదమ్ముల్లాగా. ఏదన్నా ఉంటే పార్టీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు, మేము చేసుకుంటాం. కానీ కుస్తీ పట్టేంత ద్వేషాలు ఇప్పుడు ఎక్కడా కూడా లేవు. ముఖ్యంగా కార్మికుడు కర్షకుడు లేని మరి రాజ్యం అంటూ ఉండదు. కార్మికులు లేనిది ఏ పని కూడా జరగదు. కార్మికుల శ్రమ చెమటతోటే ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరూ మనగలుగుతున్నారు, బతకగలుగుతున్నారు. అంటే కార్మికుడి శ్రమ వలనే బతుకుతూ ఉన్నారు. ఈరోజు ప్రాజెక్టులు కట్టినా లేకపోతే ఏదైనా చిన్న పని చేసినా ఏది చేసినా కూడా మీ కార్మికుల చెయ్యి లేనిది ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగదు. మరి మీరు కూడా అదే కమిట్మెంట్ తోటి ఆ కార్యక్రమాల మీద మనసు పెట్టి మరి పని చేసి మీ యొక్క చెమటోడ్చి ఆ కార్యక్రమాలను పూర్తి చేస్తారు. కానీ ఎంత చేసినా కూడా కార్మికుల జీవితాలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మరి ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మేడే అనేది మీరు జరుపుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే మేడేలో మీ హక్కులను మీరు డిమాండ్ చేసి సాధించుకోవాల్సిన డే మేడే. ఆ సందర్భంగా మరి నిన్న కూడా మన తమ్ముడి కాన్స్టిట్యున్సీలోనే ఒక భరత్ అనే పిల్లోడు పెద్ద ఎత్తున పెట్టాడు. అక్కడ కూడా అందరు కార్మికులు వచ్చారు. ఈరోజు కూడా మీరందరూ ఇక్కడ ఏకంగా వచ్చి మరి ఉండడం కూడా చాలా సంతోషంగా ఉంది. నీలం మధు చెప్పుకుంటూ మీ సమస్యలు చెప్పాడు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే మెజారిటీ కార్మికులు ఈ నియోజకవర్గంలో ఉన్నారు, పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నారు అని చెప్పడంలో తప్పు లేదు. ఆ రోజు ఇందిరాగాంధీ పెట్టిన కంపెనీలలో వందలాది కుటుంబాలు పనిచేస్తూ ఈ రోజు వరకు కూడా వాళ్ళు బతుకుతున్నారు. మరి వాళ్ళకు జీవితాన్ని ఇచ్చింది, వాళ్ళ పిల్లలకు చదువులకు జీవితాన్ని ఇచ్చింది. అలా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగాల్లో చేరుకుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్న విషయం కూడా తెలుసు. ఆ రోజే ఇండ్లు ఇచ్చింది కార్మికులకు. ఎవరైతే కష్టపడతారో ఆ కార్మికుడికి ఇల్లు ఉండాలి అన్నటువంటి ఆలోచనతోటి ఇందిరమ్మ ఆ రోజే ఇండ్లు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కేవలం మీకే కాదు, నిరుపేద అనేవాడికి నీడ ఉండాలి అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు కాలనీలు కట్టించి మరి వాళ్లకు ఇండ్లు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉంది అంటే అది ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటిది. బీజేపీకి ఓటేయకండి,
ఇప్పటికే మీకు తెలుసు దేశాన్ని సగం ప్రైవేటీకరణ చేసింది. మళ్ళీ బీజేపీ వస్తే మొత్తంగా ప్రైవేటీకరణ చేస్తే మీరందరూ కూడా బానిస బతుకులు బతకాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేసినప్పుడు వాడు పని సమయం పెంచుతాడు, మీకు ఇచ్చే కూలీ తగ్గిస్తాడు, వాడి లాభం చూసుకుంటాడు, కానీ మీ కష్టానికి మాత్రం ఫలితం ఉండదు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే మనల్ని మరి ఇబ్బంది పెట్టారో, ఆ రోజు రజాకర్లు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అటువంటి పరిస్థితి ఈసారి బీజేపీ గెలిస్తే 100% వచ్చే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది. కాబట్టి ఇక్కడ నిలబడ్డ ఇద్దరు క్యాండిడేట్లు కూడా వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి దద్దమ్మలు చవటలు. ఒకడేమో ఎమ్మెల్యేగా నిలబడి ఏం పని చేయలేక మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీకి నిలబడి ఈరోజు మాయ మాటలు చెప్పి ఓట్లేసుకోవడానికి బీజేపీ క్యాండిడేట్ వస్తే, మరి మీలాంటి రైతుల ఉసుర్లు లీడర్ల ఉసుర్లు పోసుకొని మరి కేసులు పెట్టించి స్టేషన్లలో పెట్టించి కొట్టించి మీ దగ్గర భూములు లాక్కొని మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు తాగిచ్చి మరి వందలాది ఎకరాల భూమిని ఈరోజు ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి టీఆర్ఎస్ క్యాండిడేట్. ఆయనకు మెదక్కు సంబంధం ఏమున్నది అని అంటే మీ ప్రజలను పట్టి పీడించిన సంబంధమే తప్పితే ఆయన ఇక్కడ నేటివ్గా ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఆయన వస్తే మళ్ళీ మిమ్మల్ని పీడించే కార్యక్రమమే ఉంటుంది, కానీ మీకు సేవ చేసుకునే కార్యక్రమం ఉండదు. కాబట్టి ఎల్లవేళలా అందుబాటులో మీకుంటూ మీ సమస్యల పరిష్కారానికి మరొక వ్యక్తిగా మీ ముందు నీలం మధు ఉన్నాడు. ఇప్పుడే మీకు డిసైడ్ చేసిండు, మీరు పెట్టుకోండి ఒక టోల్ ఫ్రీ నెంబరు, ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారని. అది నాయకత్వ లక్షణం. ఏదో ఇక్కడ మాట చెప్పి తప్పించుకొని వెళ్ళి ఎలక్షన్ల తర్వాత మొహం చాటేసేటోడు ఎప్పుడు కూడా నాయకుడు కాదు. ముందే మీకు భరోసా ఇచ్చి తర్వాత మీకు ఎదురుబడి పని చేసేవాడే అసలైన నాయకుడు. కాబట్టి నీలం మధు ఈసారి గెలిస్తే వరుసగా ఇంకా 2-3 సార్లు గెలిపించేంత పని మనకు చేసి పెడతాడు. మనం అటువంటి పేరు ఆయనకు సంపాదించుకుంటాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసంతో, నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో, రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఒక ఇన్ఛార్జ్గా నేను వచ్చి ఈరోజు మీ ముందున్నాను. మాకు ఒక పేరుంది, మాట ఇస్తే తప్పరు అనేటువంటి పేరు. అటువంటి నాయకత్వం ఉన్న మేము కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాము, నీలం మధు మాటే మా మాట, మా మాటే నీలం మధు మాట. ఎక్కడా కూడా మాట ఇచ్చి తప్పేటువంటి మన దేశం మనం కాపాడుకోవాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం గత 10 ఏళ్ల నుంచి దేశంలో అధికారంలో ఉంది. ఈ 10 ఏళ్ల నుంచి ఎన్నో కార్మిక చట్టాలు రద్దు చేసిన పార్టీ బీజేపీ పార్టీ. 48 చట్టాలు ఉంటే అందులో 40 చట్టాలు రద్దు చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కార్మికులకు చట్టాలు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కార్మికులకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా మేనిఫెస్టోలో కూడా తూకూడలో మేనిఫెస్టో పెట్టిన దాంట్లో కూడా కార్మికుల గురించి కార్మిక న్యాయ అని చెప్పి చట్టం తీసుకొచ్చి మేనిఫెస్టో గ్యారంటీ పెట్టింది రాహుల్ గాంధీ గారు. ఈరోజు కార్మికులకు, ఉపాధి హామీ కూలీలకు అందరికీ కూడా ఈ గతంలో ఎట్లయితే 365 రోజులు పని దినాలు ఉంటుంటేనో ఈరోజు బీజేపీ ప్రభుత్వం 365 రోజుల కూలీని 100 రోజులకు చేసి వాళ్ళకి 200 రూపాయలు ఇస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నాం, ఇండియా కూటమి వచ్చిన తర్వాత దేశంలో కూడా ప్రతి ఉపాధి కూలీలకు కూడా 400 రూపాయల రోజు వేతనం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు బీమా ఇస్తామని చెప్తున్నాం. 25 లక్షల రూపాయల ప్రతి కంపెనీలో ఉద్యోగాలు చేసే కార్మికులకు అందరూ కూడా 25 లక్షల రూపాయల హెల్త్ బీమా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కార్మికులకు అండగా ఉంటామని చెప్తున్నాం. ఈరోజు దేశంలో మనల్ని మనం కాపాడుకోవాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు చుక్క రాములు సార్ అయినా సరే పెద్దలందరూ కూడా దేశంలో ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎట్లా రక్షించుకోవాలని చెప్పి, సమానత్వం కావాలని చెప్పి పెద్దలందరూ చెప్పారు. నేను కూడా చెప్తున్నా, రేపు ఇండియా కూటమిలో నేను కూడా అక్కడ ఎంపీగా ఉండి కార్మికులకు అందుబాటులో ఉండి కార్మిక సమస్యల మీద నేను పోరాడి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మెదక్ పార్లమెంటులో ఎక్కువ ఉన్నది ఇండస్ట్రీలు, 1100 పైన కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఉన్న కులం కార్మిక కులమే. కార్మికులకు వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్క పేద కార్మికులకు అందరు కూడా సొంత ఇల్లు కల ఉంటుంది.
సొంతిల్లు కళ కూడా మా ఇంద్రమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం నడుస్తుంది, మన అందరు ఇండియా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. కార్మికులకు కూడా అండగా ఉండి అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అట్లనే కంపెనీల నుంచి ఇప్పుడు సిఎస్ఆర్ నిధులని కంపెనీల నుంచి ఇచ్చి అభివృద్ధికి తీసుకుంటారు. అదే సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా ప్రతి కార్మిక కుటుంబానికి కూడా మీకు అండగా ఉండేటట్టు కంపెనీలతో తీసుకొని ఆ సిఎస్ఆర్ నిధుల నుంచి కూడా ప్రతి కార్మిక కుటుంబానికి 25% ఖర్చు చేయాలని కూడా పార్లమెంట్లో మాట్లాడి మీ కార్మికులకు తోడుగుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు కార్మిక సోదరులైనా ప్రజా సంఘ నాయకులైనా మీ మధ్యలోకి నుంచి వచ్చిన కష్టాలకి నుంచి వచ్చిన నేను కూడా కార్మిక ఉద్యోగం చేసిన ఒక అమాలి ఉద్యోగం చేసి వచ్చినాన్ని మీ కష్టాలు తెలిసిన వాడిని మీరందరూ కూడా నన్ను దీవించి పార్లమెంటుకు పంపేయండి. మన అందరి గురించి ఇండియా కూటమిలో నేను పనిచేసే బాధ్యత తీసుకుంటానని చెప్తున్నా. మీ ఇక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత కూడా నేను ఒక టోల్ ఫ్రీ నెంబర్ రిజిస్టర్ చేసి మన కార్మికులైనా సరే మెదక్ పార్లమెంట్ ప్రజల సమస్యలు ఏమున్నా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే అక్కడ ఉన్న 7 సెగ్మెంట్లో ఉన్న నాయకులను అందరినీ కలుపుకొని అందుబాటులో ఉండి ఆ సమస్యలు పరిష్కరించే మార్గంగా ఉంటానని తెలియజేస్తున్నా. ఒక్కసారి దీవించండి. ఇండియా కూటమి వచ్చినాక కూడా ఇంతకు పెద్దలు చెప్పారు బీసీ కులగణన సమానత్వం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుంది? మతం మీద ఓట్లు అడుగుతుంది. బీఆర్ఎస్ ఏమో ప్రాంతీయవాదం అని చెప్పి ప్రాంతీయవాదాన్ని పొందబెట్టి బీఆర్ఎస్ పెట్టేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? సమానత్వం కావాలంటుంది. ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలంటుంది. ఎవరి శాతం ఉన్నారో వాళ్ళకి అందరికీ ఇవ్వాలి, సమానత్వంగా చూడాలంటుంది. వాళ్ళేమో మతం పేరు మీద ఓట్లు అడుగుతారు, మనం సమానత్వం పేరు మీద ఓట్లు అడుగుతున్నాం. మాకు రామ్ కావాలి, రైమ్ కావాలి, రాబర్ట్ కావాలి, సమానత్వం కావాలని అడుగుతున్నాం. మేము సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఈ దేశంలో ఈరోజు రిజర్వేషన్ల గురించి ప్రైవేటీకరణ చేస్తారు. బీజేపీ ప్రభుత్వం అన్ని కర్మాగారాలు ఇండస్ట్రీలను కూడా బిహెచ్ అందరినీ కూడా ఆదాని అంబానీలో కట్టబెట్టాలని చూస్తున్నారు. మూడోసారి వస్తే ఈరోజు ఆ కంపెనీలు గవర్నమెంట్ సెక్టార్స్ పోతే మన రిజర్వేషన్లు ఎక్కడికి నుంచి వస్తాయి? మన రిజర్వేషన్లు అన్ని కూడా తెలియకుండానే మన దగ్గర తీసేటట్టు ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకునే అవసరం మన అందరి మీద ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన రాజ్యాంగం కాపాడుకుంటే మన పిల్లలకు కూడా మన రాజ్యాంగం ఫలంలోనే ఈరోజు ఉద్యోగాలైనా చదువు అయినా ఏదైనా వస్తుందంటే ఈరోజు మేము కూడా ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నామంటే ఈరోజు ఎంపీగా క్యాండిడేట్గా డిక్లేర్ అయిందంటే ఆ రాజ్యాంగం వల్లనే. ఆ రాజ్యాంగంని మనం కాపాడుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దేశం గురించి పనిచేస్తున్నాం అనుకొని కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమికి ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.